రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలకు బీఆర్ఎస్ భయపడదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. అంబేద్కర్ చూపిన బాటలో పోరాడి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. చూపిన బాటలో బోధించు, సమీకరించు, పోరాడు. లక్షల సంఖ్యలో ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏర్పాటు ఎందుకు జరగాలి అనే అవసరాన్ని ఎప్పటికప్పుడు వారికి బోధిస్తూ, వివరిస్తూ, విడమర్చి చెప్తూ సమస్యలు వచ్చినప్పుడు పోరాడు. మనం 14 ఏళ్ల పాటు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కదం తొక్కితే తర్వాత 14 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్యత వచ్చి దానిలోకెళ్ళి వచ్చిందే మన రాష్ట్రం. ఇవాళ మనం ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న డైలాగులు ఎన్నైనా కొట్టొచ్చు, కానీ వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఉన్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కేసీఆర్ అనే నాయకుడు, టీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట ఎవరు అవునన్నా కాదన్నా నిలిచిపోయే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు ఈ ప్రాంతం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ముందున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ఇవాళ ఎవరు ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ కేసీఆర్ గారి త్యాగాన్ని, కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ చేసిన పోరాటాన్ని, మీరు చేసిన త్యాగాన్ని, మరి తెలంగాణ పిల్లల బలిదానాన్ని ఎన్నటికీ మరవదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో స్వర్గం చూపెట్టిందో, అడ్డగోలు మాటలిచ్చి, అడ్డగోలు హామీలిచ్చి ఆనాడు ప్రజలను మోసపిచ్చే విధంగా ప్రచారం చేసిందో దానికి కొన్ని దగ్గరలా మన వాళ్ళు నమ్మి మోసపోయినరు. ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంది అని వెనకకి తిరిగి చూసుకుంటే నేను కూడా తిరుగుతా ఉన్నా, మీరు చూస్తా ఉన్నారు. నిన్న సరిగ్గా ఈ సమయానికి నేను మహబూబాబాద్ లో ఉన్నా, మొన్న ఇంకెక్కడో ఉన్నా, తిరుగుతా ఉన్నా రాష్ట్రం అంతటా కూడా. ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్డర్లు కావచ్చు, లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఓ తమ్ముడు కావచ్చు, లేదా ఒక సామాన్య రైతు కావచ్చు, లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు, ఎవరిని కదిపి అడిగినా అందరి మాట ఒకటే, అందరి నోటమ్మడ వస్తున్నది ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, తప్పు జరిగింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి నోట్లోంచి వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కూర్చునే రైతుల నుంచి మొదలు పెడితే చేన్లు ఇలా కోతల కాడ కూర్చునే కూలీలు, రైతు కూలీల దాకా ప్రతి ఒక్కరి నోట్లోంచి వస్తున్న మాట ఒకటే. ఇవాళ మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యల సాక్షిగా, రాష్ట్రంలో గురుకులాల్లో సంభవిస్తున్న పిల్లల మరణాల సాక్షిగా 38 మంది ఇప్పటికి చచ్చిపోయినారు గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అదే మాదిరిగా రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రైతన్నల ఆత్మహత్యల సాక్షిగా ఇవాళ ఏ వర్గం, ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత వెనుకకి తిరిగి చూసుకుంటే అర గ్యారంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ, సగం గ్యారంటీ మాత్రమే. ఆ మహాలక్ష్మి స్కీముల సగం ఏంటిది, ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, నేను చెప్తే మళ్ళా నా మీద కూడా కేసు పెడతాడు. ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా పట్టుకోవన్నా, ఎట్లా పెట్టాలని నన్ను చూస్తున్నాడు. పెట్టుకుంటాడు, పర్వాలేదు. మీలాంటి తమ్ముళ్ళు, మీలాంటి అక్కలు, చెల్లెలు, అన్నలు ఉన్నంత కాలం నేను ఎవరికి భయపడా. వాళ్లను ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం. ఎవ్వని అయ్యకు కూడా భయపడమనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు, నేను పక్కా చెప్తున్నా. ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. నేనేదో ఉత్తగా చెప్తానండి. మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు.